వలియోల స్వరం అనే కార్యక్రమాన్ని ఆశతో వీక్షిస్తున్న మా ప్రియులందరికీ వందన మరణాతలు. అందరూ బాగున్నారు కదా? వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ప్రార్థన చేసుకుందాం. త్రియేక దేవుడు అయ్యున్న తండ్రి, భూమి ఆకాశముల కంటెను వెండి బంగారముల కంటెను శ్రేష్టముగు నీ జీవ గ్రంథమును నీవు మాకు దయచేసిన తండ్రి వందనములు. మీరు స్వయముగా చెప్పవలసిన మాటలన్నీ నీ గ్రంథములో ఇమిడ్చి మీ వెలిగింపును బట్టి ఈ గ్రంథం మాకు అర్థమగునట్లు చేసిన తండ్రి నమస్కారములు. నీ వాక్యం యొద్దకు వచ్చుచుండగా నీ వాక్యములో ఉన్న శ్రేష్టమైన మర్మములు నన్ను మరుగు చేసి మిమ్మును మీరు కనపర్చుకొనమని, మీ నామమంతటి కంటే మీ వాక్యమునే గొప్ప చేసి ఉన్న వాక్యమై ఉన్న యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభు నామమున కృపా సమాధానములు. ఆయన వాక్యమును జాగ్రత్తగా ఆలకించుచున్న మనందరికీ సంపూర్ణముగా తండ్రి దయచేయును గాక, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుమని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగే ప్రభువే మనకి తల్లిగా తండ్రిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని ప్రేమ తండ్రి ప్రేమ అయి ఉన్నది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చూస్తే ఆదాము దేవుని కుమారుడు అని చూస్తున్నాం. నా చేతులు నిన్ను నిర్మించి నీకు రూపురేఖలు ఏర్పరిచెను, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను నేను చెక్కి ఉన్నాను అన్న తండ్రి. లూకాసు వార్త 3వ అధ్యాయము చివర్లో కూడా మనం చూస్తే ఆదాము దేవుని కుమారుడు అని చూస్తూ ఉన్నాం. అలాగే కీర్తన 2:7-8 వచనాల్లో తండ్రి మాట్లాడుతూ ఉన్నారు. కట్టడను నేను నీకు వివరించేదను, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా స్వాస్యముగా ఇచ్చేదను అని ప్రభు తెలియచేస్తూ ఆయన ప్రేమ తండ్రి ప్రేమై ఉన్నది. మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం కదా, ప్రభు ప్రార్థన నేర్పించేటప్పుడు కూడా మనం గమనించినట్లయితే పరలోకమందున్న మా తండ్రి అని తండ్రిని మనం ఎలా పిలవాలో మత్తయి సువార్త 6:9లో చక్కటి ప్రార్థన నేర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు అనే మాటను చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ దినాన తండ్రి ప్రేమలో 7 లక్షణాలని తండ్రి మనకు చూపిస్తూ ఉన్నారు. కీర్తనలు 50లో మనం చూస్తే దేవాది దేవుడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులందరినీ రమ్మని తండ్రి పిలుస్తూ చక్కని ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తూర్పు దిక్కున ఏదేను తోటను వేసి తన చేతులతో మానవ నిర్మాణాన్ని తండ్రి జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన నమూనాని ఏదేను తోటలో ప్రభు తయారు చేసుకొని తన ఊపిరిని ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయను అనే మాటలు చూస్తున్నాం. ఆదాము తల్లి గర్భాన పుట్టలేదు. కడపటి ఆదాముగా వచ్చిన మన ప్రభు మనందరినీ తండ్రిలో ఐక్యపరచటానికి తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు చక్కటి ఆహ్వానాన్ని ఇచ్చినట్లు చూస్తున్నాం. 1 తూర్పు, 2 మార్పు. ప్రతి ఒక్కరూ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మారు మనసు పొందాలి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4లో చూస్తున్నాం కదా, మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుమని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. తూర్పు దిక్కున ఏదేను తోటను వేసి
ఆదాముని నిర్మాణం చేశారు గనకనే ఆదాములోనే అవ్వ ఇమిడి ఉంది. అందుకే మనం చూస్తే దేవుడు చేసిన పెళ్లికి యాజకులు చేసిన పెళ్లికి రెండు తేడాలు. దేవుడు ఒక్కరిని ఇద్దరుగా చేశారు, యాజకులు ఇద్దరిని ఒకటిగా చేస్తున్నారు. ఇది మర్మము అని మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదట తూర్పు, రెండు మార్పు. ప్రభు పాదాల దగ్గరికి వచ్చిన మనం మార్పు చెందాలి. మార్పు చెందితేనే తండ్రి అనుకున్న ఈవుల్ని మనం అందుకోగలం. తప్పిపోయిన కుమారుణ్ణి చూస్తూ ఉన్నాం కదా. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తండ్రి ఆస్తి అంతటిని తీసుకొని చిన్న కుమారుడు దూరదేశానికి వెళ్ళి అంతా పోగొట్టుకున్నాడు. కానీ తండ్రి క్షమిస్తాడు అనే ఆశ అతనికి వచ్చింది. పంది ముట్టిబెట్టి నెట్టినటువంటి పొట్టులో ఉన్న చిట్టును తింటూ ఉంటే నేను ఎక్కడున్నాను అనుకున్నాడట. వెంటనే తండ్రి జ్ఞాపకం వచ్చాడు. మరి నీకు విరోధముగా, పరలోకానికి విరోధముగా నేను పాపం చేశాను అని పశ్చాత్తాపడుతూ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు దూరం నుండి తండ్రి చూచి పరిగెత్తి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దయను సత్యమును ఎన్నడూ విడిచిపెట్టకము, వాటిని నీ కంఠభూషణముగా ధరించుకొనుమని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. తప్పిపోయిన కుమారుని తండ్రి చేర్చుకున్నాడు. అలాగే గొప్ప విందు చేయించాడు. బంధుత్వాన్ని కలుపుతూ ఉన్నాడు. చాలా విషయాల్లో దేవుని పిల్లలమైన మనం తప్పిపోతూ ఉంటాం. అవిధేయులై ఎదురాడు వారి కొరకు దినమంతా నా చేతులు చాచి ఉంచానని ప్రభు తెలియచేస్తున్నారు. తూర్పు అనేది మానవ నిర్మాణాన్ని చూపిస్తుంది. మార్పు కొరకే తండ్రి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి ఇస్తే ఆయన ఆఖరి రక్త బొట్టు వరకు మన కొరకు చిందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన 3.5 సంవత్సరాలు నేర్పుతో వాక్యాన్ని అందించారు. మరి ఇక్కడ 7 మాటలు చూద్దాం ఈరోజు. 1 తూర్పు, 2 మార్పు, 3 నేర్పు, 4 ఓర్పు, 5 చేర్పు, 6 కూర్పు, 7 తీర్పు. కాబట్టి మనం తీర్పులోకి వెళ్ళకూడదని ఆయనే మన నిమిత్తము అన్యాయపు తీర్పు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సామెతలు 8:21 చూస్తున్నాం కదా. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులు నింపుదునని ప్రభు చెప్తున్నారు. అభిషాలోము మార్పు కోసం తండ్రి చాలా వేదన పడ్డాడు. అభిషాలోము చాలా అందమైన వాడు, కానీ నైజం మంచిది కాదు. మరి తండ్రి మీద ఎదురు తిరిగినప్పుడు తన జుట్టు చెట్లు చిక్కుకొని చనిపోయాడు అన్న వార్త విన్నప్పుడు, నా కుమారుడా అభిషాలోమా, నీకు బదులు నేను మరణిస్తే ఎంత బాగుండునని 2 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 33లో దావీదు తన కుమారుడు ఎంత హాని చేసినా తన తండ్రి ప్రేమను తను వ్యక్తం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే తూర్పు, మార్పు, తీర్పు, ఓర్పు అనే మాటలు చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, లూకాసు వార్త 23:34లో కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము. అందుకే చేర్పు. ఎంత పాపినైనా ప్రభు చేర్చుకుని వారై ఉన్నారు. కాబట్టి నా యుద్ధకు వచ్చే వారిని నేనెంత మాత్రము త్రోసి వేయను అని ప్రభు తూర్పు దిక్కున తన నిర్మాణం చేశాడు. మార్పు కొరకు ఎక్కడున్నావు అని పిలిచాడు. ఓర్చుకొని తన కుమారుణ్ణి ఇచ్చాడు. తన సొంత కుమారుణ్ణి ఈ లోకంలో తీర్పు కొరకు ప్రభు పంపినట్లుగా మనం చూస్తున్నాం. చేర్పు. ఎలాంటి వ్యక్తులనైనా ప్రభు చేర్చుకొని వారై ఉన్నారు. నేర్పుతో ప్రభు ప్రతిదీ నేర్పిస్తారు. అందుకే నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అని ప్రభు తెలియచేస్తున్నారు. ఆయన చక్కగా ప్రార్థన నేర్పించారు. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ప్రభు పాద సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎరిగి ఉన్నారు. ఇర్మియా 1:5లో చూస్తున్నాం కదా.
నువ్వు గర్భములో ఉన్నప్పుడే నేను నిన్ను చూచాను, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమిస్తున్నానని ప్రభు తెలియచేస్తున్నారు. 139వ కీర్తనలో 13-14 వచనాల్లో దావీదు అంటున్నాడు, నీవు నన్ను కలుగచేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగునే మన తండ్రి ఎంతో ప్రేమ కలిగిన తండ్రి. ఎంత పాపినైనా ఆయన చేర్చుకొని వారై ఉన్నారు. అందుకే సిలువలో ఉన్న దొంగ, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు రాజ్యాన్ని చూపించాడు, రక్షణ ఇచ్చాడు. రాకడ అనుభవం అక్కడ కనపడుతుంది. ఇద్దరు దొంగల్లో ఒకరు ఎత్తబడినట్లు, ఒకరు విడిచిపెట్టబడినట్లు మనం ఆ రహస్యాన్ని, రాజ్యాన్ని అక్కడ చూస్తూ ఉన్నాం. అలాగనే ఆయన ప్రతి ఒక్కరిని ఈరోజు దీవిస్తూ ఉన్నారు. మనం గమనించినట్లయితే మరి ప్రభు యొక్క సంకల్పంలో మనం ఉన్నప్పుడు ఆయన చక్కని దీవెన మనకి బయలుపరుస్తూ ఉన్నారు. యాకోబు పత్రికలో మనం చూచినట్లయితే చక్కని దీవెన తండ్రి మనకు బయలుపరుస్తూ ఉన్నారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే తండ్రి చక్కని దీవెనిస్తున్నారు. తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. సత్యవాక్యము వలన ప్రభు అంటున్నారు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకెక్కువైన సంతోషము లేదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆయన నామాన్ని మనం మహిమపరిస్తే 91వ కీర్తన 14లో చూస్తున్నాం కదా, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరిచేదను అని. మన తండ్రిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. దొంగ కూడా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని ప్రభు చక్కని ఆహ్వానాన్ని ఇచ్చారు. అలాగే తప్పిపోయిన కుమారునికి చక్కటి ఆహ్వానమిచ్చి వధ జరిగించి తన దగ్గరికి చేర్చుకున్నట్టు చూస్తున్నాం. అబిషాలోం విషయంలో దావీదు ఎంతో పశ్చాత్తాపడి ఎంత హాని చేసినా, నా కుమారుడా అబిషాలోమా, నీకు బదులు నేను బలైపోతే ఎంత బాగుండును. అలాగే అబ్రహాముకు కూడా ఒక్కగానొక్క కుమారుడు ఉన్నప్పుడు ఆయన మోరియా కొండ మీద పెట్టి తన కుమారుని బలివ్వటానికి ఖడ్గం పైకెత్తినప్పుడు అబ్రహామా ఆగు అని తన ప్రియ కుమారుని ఇచ్చివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే దేవుని ప్రేమ, తల్లి ప్రేమ అని చూస్తున్నాం. కాబట్టి మన ప్రభువు మనకు తల్లి అయి ఉన్నారు. ఆయన చేసిన ఉపకారాల్ని ఒకవేళ మనం మర్చిపోతూ ఉన్నామేమో. అందుకే ప్రభువే ఈ లోకానికి వచ్చి వేశారు. తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని రూపము ధరించి రిక్తుడై ప్రభు ఈ లోకానికి వచ్చి వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనంలో, నూతనమైన యెరూషలేము నా పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడినదై పరలోకము నుండి దిగివచ్చుట నేను చూచితిని. ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. కనుక మన ప్రభుది తండ్రి ప్రేమ, తల్లి ప్రేమగా చూస్తున్నాం. అలాగే తల్లి అనగా సంఘము. మరి తల్లి సంఘాలని ఎవ్వరూ విడిచిపెట్టకూడదు గనక సంఘము మనకి చక్కటి సిద్ధాంతాలను నేర్పించినప్పుడు, నా కుమారుడా నీ తల్లి బోధను నువ్వు త్రోసివేయవద్దు అని ప్రభు నేర్పిస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. తల్లి అనగా సార్వత్రిక సంఘము. అలాగునే మన ప్రభు తల్లి అయ్యున్నారు.
మరి ఉపదేశాన్ని సంఘములో మనకి ఏ ఉపదేశం ఇచ్చినా త్రోసివేయకూడదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మరి సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. సంఘ ప్రార్థన ఎదుట పాతాళ పునాదులు కూడా నిలబడనేరవు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఒక తల్లి ఉందట, ఆ తల్లి పేరు ప్రేమ. ఒక తండ్రి ఉన్నాడట, ఆ తండ్రి పేరు పరిశుద్ధత. ప్రేమ పరిశుద్ధతకు ఒక కొడుకున్నట, వాడి పేరు పాపి. పేరు తగినట్లన్నీ పాడు పనులు చేస్తూ ఉంటాడట. ఒక దినాన ప్రేమ చెప్పిందట, చూడు పాపి, నువ్వు మారాలి. మీ తండ్రి పరిశుద్ధుడు. పరిశుద్ధంగా ఉండవలసిన నీవు నీ నైజం అంతా పాడు చేసుకుంటున్నావు. నీ నోటి మాట చేత అనేకులకు నొప్పి కలిగిస్తున్నావు. నువ్వు మారిపోవాలి అని చెప్పిందట తల్లి. పారిపోనన్నా పారిపోతాను గాని మారిపోవటం నా వల్ల కాదు అని ఈ కుమారుడు తల్లికి ఎదురు చెప్పి వెళ్ళిపోయాట. ఈ ప్రేమ అనే తల్లి పాపి కొరకు మంచం పట్టిందట. ప్రేమ యొక్క వేదన చూచి పరిశుద్ధత ఒక ప్రకటన ఇచ్చాట, పాపి నువ్వెక్కడున్నా రావాలి, నీ కొరకు ప్రేమ బలైపోవటానికి సిద్ధముగా ఉంది అని. పాపి పాపిగానే వచ్చాడు. పాపి పాపిగా వస్తే పరిశుద్ధత ఒప్పుకోడు. అప్పుడు ప్రేమ ప్రాధేయపడిందట, పాపికి ప్రవేశమివ్వండి అని. పాపి లోపలికి వచ్చాడు. ప్రేమ మంచంలో ఉండి ఒక చేతిలోనికి పరిశుద్ధిని చేయి తీసుకొని, మరొక చేతిలోనికి పాపి చేయి తీసుకొని, పరిశుద్ధిని చేతిలో పాపి చేయి పెడుతూ, ఈ చేతిని ఎన్నడూ వదలొద్దు సుమాని పాపి చేతి మీద పరిశుద్ధిని చేతి మీద ప్రేమ శిరస్సు వంచి బలైపోయిందట. ఆ ప్రేమే యేసు ప్రభు, ఆ పరిశుద్ధతే తండ్రి అయిన దేవుడు, ఆ పాపి సార్వత్రిక సంఘము. అవిధేయులై ఎదురాడు వారి కొరకు దినమంతా నా చేతులు చాచి ఉంచానని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ప్రభుని వదిలేసి తిరిగిపోయిన మన కొరకు ప్రేమ కలిగిన తండ్రి, ఇందా చెప్పుకున్నాం కదా, తూర్పు, ఓర్పు, నేర్పు, మార్పు, కూర్పు, చేర్పు అనే మాటల్ని మనం విన్నాం. ఎంత పాపినైనా చేర్చుకునే తండ్రి. ప్రేమ బలైపోయింది. ఆ ప్రేమే యేసు ప్రభు. తండ్రి చేతికి మనల్ని అప్పగించటానికి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగున గనక వీరిని క్షమించుము అని తండ్రికి మనల్ని అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అనే మాటలు చూస్తున్నాం. మన దేశాన్ని మాతృదేశం అని చెప్పుకుంటాం. ఇశ్రాయేలు దేశాన్ని ఫాదర్ ల్యాండ్, తండ్రి దేశము అంటారు. అలాగనే మన తండ్రి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు మనల్ని చూస్తూ ఉన్నారు. తండ్రి దృష్టిలో నుంచి ఎవ్వరం తప్పించుకోలేం కనుక ఆయన ఆజ్ఞల్ని గైకొనాలి. ఆయన చక్కటి మార్గాన్ని, మాదిరిని మనకు చూపించారు. దేవుని పిల్లలమైన మనం ఆయన మాదిరిలో నడవలసిన వారమై ఉన్నాము అని ప్రభు చక్కగా మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఆయన మనకు ఒక తల్లిగా కనపడుతూ ఉన్నారు కనుక మరి యెషయా 66:13 చూస్తున్నాం కదా, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోని మీరు ఆదరింపబడెదరని ప్రభు చక్కగా మనకి తెలియచేస్తూ ఉన్నారు. పరమగీతము 8:5 మనం చూచినట్లయితే, నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా, మరి తల్లి వాక్యమనే నిర్మలమనే పాలతో ఆయన పిల్లలమైన మనల్ని పోషిస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా తల్లి యొద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల నుండిన ఎడల ఎంత మేలు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ప్రభువు మనకి తల్లిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సంఘము తల్లిగా ఉన్నట్లు సంఘములో మనముంటే
తల్లి ఒడిలో మనం ఉన్నప్పుడు మన నామాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మనం మర్చిపోకూడదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఎవ్వరు కూడా నా తల్లిదండ్రులు లేరని దిగులు పడకూడదు. ప్రభువే మన తల్లి, ప్రభువే మన తండ్రి అయి ఉన్నారు. సంఘము మనకు తల్లి. ఆయన ఉపదేశము తండ్రి ఉపదేశముగా మనం అందుకోవాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఒక తల్లికి 2 బిడ్డలు ఉన్నారట. చిన్నతనము నుండి ప్రార్థనలో తల్లి పెంచుతూ ఉందట. మనం మోకరిస్తే మన బిడ్డలు మోకరిస్తారు, మనం పాటలు పాడితే మన బిడ్డలు పాటలు పాడతారు. నీతిమంతుని గుడారములో రక్షణ సునాదము వినపడును అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మరి ఒక దినాన తల్లి చాలా జబ్బుపడి తన బిడ్డలతో చెప్పిందట, చూడు, మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు వ్యర్థమైన మాటలు ఏం మాట్లాడొద్దు, మరి యేసయ్య తన దూతను పంపిస్తాడు, జాగ్రత్తగా వెళ్ళండి అని బిడ్డలకు ప్రార్థన చేసి తల్లి అస్వస్థతగా ఉండటం వల్ల బిడ్డలు ఇరువురిని స్కూలుకు పంపించారట. ఆ బిడ్డలు ఇరువురు వెళుతుంటే సాతాను ఎప్పటి నుండో పొంచున్నట. ఈ పిల్లలకి ఎలాగైనా సరే నష్టం కలిగించాలని వారు ఒక చిన్న బ్రిడ్జి దాటాల్సి ఉంది. ఆ బ్రిడ్జి ఏంటంటే చెక్క బ్రిడ్జి, అన్ని చెక్కలతో కూర్పు చేయబడింది. సాతాను వచ్చి 2 చెక్కలు లాగేసిందట. ఈ బిడ్డలు పాపం ఏమీ గమనించుకోలేదు. ఆ తల్లి ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె దర్శనంలో కనపడుతుందట. వెంటనే, ప్రభా, నా బిడ్డలకి ఏదో ప్రమాదం అని నాకు తెలుస్తుంది, నీ దూతల్ని సహాయంగా పంపించు అంటే వెంటనే దేవుని దూత వచ్చి రెక్కలు పెట్టేసిందట. ఆ చెక్కలు ఎక్కడైతే సాతాను పీకేశాడో దూత వచ్చి రెక్కలు పెడితే ఈ బిడ్డలు ఆ రెక్కల మీద నడుచుకుంటా స్కూల్కి వెళ్ళిపోయారట. ఆ తల్లి ఉలిక్కిపడి లేచి ఎంత ప్రమాదం జరిగిందో అని బిడ్డలు దాటాల్సిన ఆ బ్రిడ్జి దగ్గరికి రాగానే నిజంగానే 2 చెక్కలు లేవట. ఆ తల్లి గబగబా దాటుకుంటూ స్కూల్ దగ్గరికి వెళ్ళగానే వారు చక్కగా పరీక్ష రాస్తూ ఉన్నారట. మన తండ్రి నమ్మతగినవాడు, తన యందు భయభక్తులు కల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని సంరక్షించును అనే మాటలు చూస్తూ ఉన్నాం. మరి ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది కదా. మరి డాక్టర్ మార్టిన్ లూథర్ 15-16 శతాబ్దాల్లో బైబిల్ని బయటికి తీశారు అక్టోబర్ 31వ తారీఖున. ఇది బైబిల్ మాసము గనక ఈ 1 తారీఖు నుండే మరి మా సంఘం వాళ్ళందరూ బైబిల్ పూర్తి చేస్తారు. మరి చాలామంది పూర్తి చేయలేని వాళ్ళు యెషయా గ్రంథం 66 అధ్యాయాలన్నా రాస్తారు. 66 పుస్తకాలకు ఉపోద్ఘాతంగా 66 అధ్యాయాలు చూస్తున్నాం కదా. వాక్యాన్ని చదివితే ధన్యులు, వింటే ధన్యులు, వ్రాసేవారు ధన్యులు. మీరు కూడా ఏదో ఒక పుస్తకం రాయండి. యెహెజ్కేలుతో ప్రభు అన్నారు కదా, ఈ పుస్తకం తీసుకొని తినివేయుము అని. అలాగే ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలో కూడా యోహాన్తో ఈ పుస్తకము తీసుకొని తినివేయుము అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన తల్లి తండ్రి మన ప్రభువే కనుక ఆయన మనల్ని నమ్మి తన గ్రంథాన్ని మనకిచ్చారు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించనని చూస్తున్నాం గనక మరి వాక్యం చదువుతూ వాక్యానుసారముగా జీవిస్తూ ఉన్నప్పుడు వాక్యం చక్కగా మనల్ని నడిపిస్తుంది. 119వ దావీదు కీర్తన 11వ వచనంలో చూస్తున్నాం కదా, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఇట్టి వాక్యాన్ని కలిగి నీ వాక్యము వెల్లడి అవుట తోడని 130వ వచనంలో వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఏ దినాన వాక్యమే ఒక దీపము, వాక్యం మనల్ని నడిపిస్తుంది. వాక్యమే మనకి తండ్రి, వాక్యమే మన తల్లి గనక వాక్యానుసారముగా వాగ్దానాన్ని పట్టుకొని మనం నడవాలి. చివరిగా ప్రభు చెప్పారు అపోస్తుల కార్యాలు 1:4లో, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన సంగతులను లేక తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. ప్రభా, ఈరోజు వాక్యములో నుండి మీరు నాతో ఎలా మాట్లాడతారని ఆ వాక్యములో బలపడుతూ ఈ లోకములో వాక్యాన్ని సమృద్ధిగా చదువుతూ ఇంకా వాక్యం మన దగ్గర నుండి తీసివేయబడే రోజులు రానై ఉన్నాయి గనక వాక్యమునే దీపముగా మనం చేసుకొని
వాక్యమే ఊపిరిగా మనం అనుకుంటూ వాక్యానుసారముగా ముందుకు వెళ్ళగలిగిన స్థితిని ఆయన బిడ్డలమైన మనకు తండ్రి ముమ్మరముగా దయచేయును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వార్లారా, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు కె రవిశేఖర్ సునీత గారి కుటుంబం, వారి కుమార్తె రేచెల్ రూబీ జన్మదిన సందర్భముగా వారు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి ఉన్నారు. మరి ఆ చిన్న బిడ్డ కొరకు మరి వాక్యంలో బలపడటానికి మనందరం ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుందాం. మంచి బోధకుడు ఉన్న తండ్రి, నీ ఏర్పాటును బట్టి, నీ అనాది సంకల్పమును బట్టి మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని తల్లిదండ్రుల ప్రేమలో కొన్ని మాటలు మేము ఇప్పుడు చూచాం. నీవే తల్లిగా తండ్రిగా ఆదాముకి ఉండి మీరే పునర్నిర్మాణము చేస్తూ మీ ఊపిరిని ఇచ్చి కడపటి ఆదాముగా వచ్చి మా అందరి కొరకు మీ రక్తాన్ని చిందించిన తండ్రి, నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాం. ఇది బైబిల్ మాసము. బైబిల్లో ఉన్న 10,000 వాగ్దానములు స్వతంత్రించుకోగలిగిన స్థితిని మాకు ఇచ్చివేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి మీదకి వాక్య శక్తిని పంపండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశానని వాక్యం మీదే ఆధారపడినట్లుగా నీ బిడ్డల్ని దీవించండి తండ్రి. వందనములు. నీ మాటలు తొట్టిల్లు వారిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన వారిని బలపరిచితివెన్న నీ వాగ్దానముతో నింపండి. దావీదంతటా ఆయనే నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగ చేయుచున్నది అంటున్నాడు గనక వాక్యముతో బలపరచండి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి నాయన శేఖర్ సునీతాలను మీరు దీవించండి. వారిని దీవించి ఇచ్చిన రేచెల్ రూబీని దీవించి నాయన నీ కృపలో నీ అడుగు జాడల చొప్పున సంవత్సరమైన దయా కిరీటముని ఇచ్చివేసిన నీవు నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అన్నట్లుగా చంటి పిల్లల స్తుతుల మీద ఒక దుర్గమును స్థాపించిన తండ్రి, మహిమా ప్రభావం అనే కిరీటము, కరుణా కటాక్షం అనే కిరీటము, వాడబారని కిరీటము, జీవ కిరీటముతో చిన్న రూబీని దీవించండి. రేచెల్ని చక్కగా నాయన నీ యొక్క చిత్తానుసారముగా నడిపించమని బ్రతిమిలాడుచున్నాం. అలాగే నాయన నీ వాక్యానికి నీ బిడ్డల్ని దగ్గర చేసి వాక్యంలో ఉన్న ప్రతి నాయన వాగ్దానమును స్వతంత్రించుకొనుచుండగా నాయన నీ వాక్యము సజీవమైనది, బలమైనది, వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటే పదునుగా ఉండి కీళాత్మలను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క ఆలోచనని తలంపులను ఛేదించుచున్న అట్టి వాక్య ఖడ్గము ద్వారా నీ బిడ్డలను గణపరచమని మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి మమ్మల్ని అందరినీ వాక్యము చేత అలంకరించుచున్న వాక్యనాథుడయున్న యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అదృశ్యుడైన తండ్రి యొక్కయు అద్వితీయుడైన కుమారుని యొక్కయు అంతరంగ నివాసి అయిన పరిశుద్ధాత్మ తండ్రి సంపూర్ణ సహాయము, సమృద్ధి, సమకూర్పు సదా తోడయుండును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వార్లారా, హైదరాబాద్లో మీ అందరి మేది పట్టణం తెలుసు కదా. 67 పిల్లర్కి లెఫ్ట్లో బైబిల్ మిషన్ ఒలీవల మందిరం అని ఉంటుంది. రేపు ఆదివారం 6 గంటల నుంచి 8 గంటల వరకు మొదటి ఆరాధన, 11 గంటల నుంచి 1 గంట వరకు రెండో ఆరాధన. అదే ఫ్లైఓవర్కి 102 పిల్లర్కి లెఫ్ట్లో యెరూషలేం మహిమ మందిరం ఉంటుంది. అక్కడ ఉదయం 8:30 నుండి 10:30 వరకు ఆరాధన. అలాగనే ప్రతి శుక్రవారము 10 గంటల నుంచి 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన, స్వస్థత ప్రార్థన ఉంటుంది గనక వీలైన వారు ఏకీభవించండి. దేవుడు వాక్యముతో మిమ్ములను స్వస్థపరచును గాక. ఆమేన్. మీరు విన్న ఈ వాక్యము మీ ఆత్మీయ జీవన అభివృద్ధికి ఎంతగానో తోడ్పడిందని మేము నమ్ముతూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ గురించి మా ప్రార్థనా బృందం వారు నిత్యము ప్రార్థిస్తారు. మా చిరునామా ఒలీవల స్వరం, హౌస్ నెంబర్ 13-6-421 బార్ ఏ బార్ 24, చర్చ్ హౌస్, కనకదుర్గ కాలనీ, హైదరాబాద్ 67. మా ఫోన్ నెంబర్లు 9849459625 మరియు 9848
668906. మానవులం సన్మానించు సౌభాగ్యం ఒలి